బహ్రెయిన్లో చిక్కుకున్న 600 మంది తెలుగు ప్రజలను తరలించేందుకు ప్రక్రియ ప్రారంభించారు. గల్ఫ్ ఎయిర్ సంస్థతో ఏపీ భవన్ అధికారులు సంప్రదింపులు జరిపారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, బహ్రెయిన్లో చిక్కుకున్న తెలుగు వాళ్ళను తరలించేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? బహ్రెయిన్ లో చిక్కుకున్నటువంటి తెలుగు వారు పలు కారణాలతోటి, కొంతమంది వర్క్ పర్మిట్, మరికొంతమంది విజిటింగ్ కోసము, మరికొంతమంది కుటుంబ సభ్యులను కలుసుకోవడానికి, ఈ విధంగా అనేక కారణాలతోటి బహ్రెయిన్ అదేవిధంగా చుట్టుపక్కల దేశాలకు చేరుకున్నారు. అయితే బహ్రెయిన్ కు సంబంధించినటువంటి విషయంలో చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల నుంచి కూడా బహ్రెయిన్ కు చేరుకున్నటువంటి ముందుగా టికెట్లు బుక్ చేసుకోవడము, పలు కారణాలతో బహ్రెయిన్ వారు గల్ఫ్ లో ఇరాక్ పైన దాడులు, ఇరాక్ ప్రతి దాడులు వ్యవహారము, ఇరాన్ కు సంబంధించినటువంటి వ్యవహారం, ఇతరత్ర అన్ని కారణాల రీత్యా అక్కడి నుంచి విమానాలు రద్దు కావడంతో అక్కడ సుమారు 600 మందికి పైగా చిక్కుకుపోయారు. వీరికి సంబంధించినటువంటి విషయంలో అక్కడ ఉన్నటువంటి తెలుగు సంఘాలు, ఏపీ ఎన్ఆర్సీకి సంబంధించినటువంటి పలువురు ప్రతినిధులు అక్కడ చిక్కుకున్నటువంటి వారందరినీ ఆశ్రయం కల్పించడంతో పాటు వారికి అన్ని రకాల వసతి ఏర్పాట్లు, భోజన వ్యవహారాలు కల్పించడం జరిగింది. అయితే వీరందరినీ తరలించేందుకు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయాల్సిందిగా అక్కడి నుంచి చేసినటువంటి విజ్ఞప్తితో దీనిపైన స్పందించినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ భవన్, ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ ప్రతినిధులు, అధికారులు స్పందించారు. అదే సందర్భంలో కేంద్ర విజ్ఞాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఇటీవల బహ్రెయిన్ లో ఉన్నటువంటి తెలుగు వారితో, అక్కడ చిక్కుకుపోయినటువంటి దాదాపు 350 మందితో ఆయనే స్వయంగా మాట్లాడి అక్కడ ఉన్నటువంటి ఏపీ ఎన్ఆర్సీ ప్రతినిధులు ఇస్తున్నటువంటి సహకారం తీసుకోవాలని, ధైర్యంగా ఉండాలని చెప్పని ఆయన మాట్లాడి వారందరికీ ధైర్యం చెప్పారు. సో ఆ నేపథ్యంలో అప్పుడే ప్రత్యేకమైనటువంటి విమానాల ద్వారా ఏపీ ప్రభుత్వ సహకారంతో తాము ఇందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాము, కొంత సమయం ఇవ్వాలని చెప్పని ఆయన తెలుగు వారికి విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు అటు ఏపీ రాష్ట్ర ప్రభుత్వము, దాంతో పాటుగా పౌర విమానయాన శాఖ, డీజీసీఏ, ఏపీ భవన్ ప్రతినిధులు వీరందరూ సంప్రదింపులు జరిపి గల్ఫ్ ఎయిర్ సంస్థతో కలిసి వారికి గల్ఫ్ ఎయిర్ సంస్థకు సంబంధించినటువంటి విమానాలను ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థ ముందుకు వచ్చింది. ఆ నేపథ్యంలో ప్రస్తుతం బహ్రెయిన్ నుంచి విమానాల్లో తరలించడానికి బహ్రెయిన్ లో ఉన్నటువంటి అన్ని విమానాశ్రయాలు మూసివేయటము, అక్కడ గగనతలం మొత్తం పూర్తిగా మూసివేయటంతో ఇప్పుడు సౌదీ అరేబియాలోని దమన్ ఎయిర్పోర్ట్ నుంచి వీరందరినీ తరలించడానికి ఏర్పాట్లు చేశారు. దమన్ ఎయిర్పోర్ట్ వరకు బహ్రెయిన్ నుంచి ఏపీ ఎన్ఆర్టీ ప్రతినిధులు, తెలుగు సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు, బహ్రెయిన్ లో ఉన్నటువంటి భారత రాయబార కార్యాలయానికి సంబంధించినటువంటి అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని బస్సులు ఏర్పాటు చేసి వారందరినీ బహ్రెయిన్ నుంచి సౌదీలోని దమం ఎయిర్పోర్ట్ కు తరలిస్తూ ఉన్నారు. ఈ రోజు ఒకటి, రేపు ఒకటి, ఎల్లుండి ఒకటి, ఈ విధంగా రోజుకు ఒక విమానాన్ని ఏర్పాటు చేసి దేశంలోని వివిధ ప్రాంతాలకు, అంటే గల్ఫ్ ఎయిర్ కు సంబంధించి ఎక్కడెక్కడికైతే అనుమతులు ఉన్నాయో అక్కడికి తరలించడానికి ఏర్పాట్లు చేశారు. ఇందుకు సంబంధించి గల్ఫ్ ఎయిర్ సంస్థ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపిన తర్వాత గల్ఫ్ ఎయిర్ సంస్థ ప్రతినిధులు, ఏపీ ఎన్ఆర్టీ, తెలుగు సంఘాల ప్రతినిధులు బహ్రెయిన్ లో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసి ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న వారికి తిరిగి వాటిని ఉపయోగించుకునేటువంటి అవకాశం కల్పించడము, వాటితో పాటుగా ఒకవేళ టికెట్లు ఎవరి దగ్గరైనా లేకపోతే వారు కొత్తగా బుక్ చేసుకోవడానికి, వారికి పూర్తి సహాయ సహకారాలు అందించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ రోజు మరి కాసేపట్లో సౌదీలోని దమం ఎయిర్పోర్ట్ నుంచి ఒక విమానం కొచ్చికి రాబోతోంది. కాసేపు తర్వాత దమం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరబోతోంది. ఈ రోజు కొచ్చికి ఒక విమానం 58 మంది ప్రయాణికులతో చేరుకుంటుంది. రేపు 138 మంది తెలుగు వారితో మరో ప్రత్యేక విమానం ముంబైకి చేరుకోబోతుంది. ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి 600 మందికి పైగా చిక్కుకుపోయినటువంటి తెలుగు వారందరినీ దమం ఎయిర్పోర్ట్ ద్వారానే పూర్తి స్థాయిలో తరలించాలని చెప్పి నిర్ణయించారు. అందుకు అనుగుణంగా గల్ఫ్ ఎయిర్ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసింది. బహ్రెయిన్ నుంచి దమం ఎయిర్పోర్ట్ వరకు ప్రతి ఒక్కరిని తరలించి మార్గ మధ్యంలో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అందుకు అవసరమైనటువంటి సురక్షితమైనటువంటి చర్యలు కూడా తీసుకున్నట్లుగా ఏపీ ఎన్ఆర్టీ ప్రతినిధులు వెల్లడించారు. రైట్, అరుణ్.